ఎందుకు అమ్మాయిలకి ఇంత ఇన్సెక్యూరిటీ ఉంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటున్నారు. సో ఎప్పుడు కానీ మన ఇంట్లో చూసుకుంటే మన ట్రెడిషనల్ ప్రకారం కానీ ఏదైనా మనకి ఎక్కువ సేఫ్టీ చెప్తారు. లైక్ నువ్వు ఇలానే కూర్చోవాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలానే చున్నీ వేసుకోవాలి, ఇలానే తిరగాలి, ఇక్కడికే పోవాలి, ఇంత మందితోనే ఉండాలి, ఇళ్ళని ఫ్రెండ్స్ అయి ఉండాలి. అదే అబ్బాయిలకు కూడా చెప్పొచ్చు, నువ్వు ఇలానే ఒక అమ్మాయిని చూడాలి. నీ చెల్లె అయినప్పుడు పక్క అమ్మ కూడా నీ చెల్లె అవుద్ది. నీ చెల్లె తప్పించి మిగతా వాళ్ళందరూ ఏదో కాదు, అక్కడే చూడాలని ఏం లేదు. నీ చెల్లెని ఎలా చూసినావు పక్కాడి చెల్లెని కూడా నువ్వు అలానే చూడాలి. అప్పుడు ఇవేం ప్రాబ్లమ్స్ ఉండవు. వన్ థింగ్ దట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని, అప్పుడే ఇది మొత్తం కాదు 50% అన్న సాల్వ్ అవుద్ది. నెక్స్ట్ మనకి కాలేజెస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, కొలీగ్స్ ఉంటారు. ఓకే పని చేస్తాం, ఎప్పుడు అందరు కలిసి ఓకే ఇతను అబ్బాయి నేను అమ్మాయి, నా లిమిట్స్ నాకు తెలుసు, ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు, అట్లా అనుకుని పని చేసినప్పుడే పని జరిగిద్ది. లేదు తన అబ్బాయి నేను తనతో మాట్లాడకూడదు, నా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ అది అనుకున్నప్పుడు ఆయన కూడా అలానే ఉంటాడు, పని జరగదు, ప్లస్ నీ పైన డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దట్ కమ్స్ వెన్ ఏ మ్యాన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, ఈవెన్ అబౌట్ ఇట్స్ అ ఉమెన్స్ utter of living, or even it's about how she's dressing, how she's staying, how she's talking. అదనేది వాళ్ళ చెల్లో అక్కో అమ్మనే నేర్పాలనేం లేదు. తన చెల్లని చూసి నేర్చుకోవచ్చు, అక్కని చూసి నేర్చుకోవచ్చు, తన కొలీగ్స్ ని చూసి కూడా నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైనా అబ్బాయి అనే అతను నేర్చుకోవాలి, మనం కూడా నేర్పియాలి. నన్ను ఎట్లా చూస్తున్నావో ఆయమని కూడా అలానే చూడాలి నువ్వు. అంతేగాని నైట్ టైంలో రోడ్ పైన వెళ్తుంది, నేను ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటే, అందుకే ఇన్ని కేసెస్ కానీ ఈవెన్ డాక్టర్ కూడా ఎందుకు అట్లా అవుతుంది, ఎందుకంటే ఈవెన్ ఆమె బెస్ట్ ఫ్రెండే కదా చేసింది, ఆయనకి పాసిబుల్ మంచి నాలెడ్జ్ లేదు ఎవరితో ఎలా ఉండాలని. అదే మనం నేర్పిస్తే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. అండ్ వన్ థింగ్, అది అమ్మాయిలకి నేర్పించేటప్పుడు అబ్బాయిలకి కూడా నేర్పించాలి. ఓన్లీ అమ్మాయిలకి నేర్పిస్తే అది డెవలప్మెంట్ అన్నారు, దాంతో ఏం చేంజ్ రాదు. ఓ గట్టిగా చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అమ్మాయికి నేర్పించినప్పుడు అబ్బాయికి కూడా నేర్పించాలి.